ఇంకెవ్వరు కూడా లేరు. స్తోత్రాలు చెల్లిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను తీర్పుగా తీరుస్తాడు. దేవుడు నిన్ను. హల్లెలూయా. నమ్మకస్తుడిగా ఉండు. లోపడినది నమ్మకస్తుడిగా ఉండు. హల్లెలూయా. ఏమంటే నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు మేలు చేస్తాడు. నేనంటాను, నువ్వు నమ్మకస్తుడిగా ఉండు. నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు నిందలు వస్తాయి, నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. అయినా దేవుడు ఆశ్రయాన్ని కలిగిస్తాడు. దేవుడు అడుగుతున్నాడయ్యా, నువ్వు చాలా ఇచ్చా, చాలా దీవించా, మంచి పని వారిని ఇచ్చా, నేను ప్రశాంతంగా ఉన్నా, నేను హ్యాపీగా పడుకున్నా, నా పని వాళ్ళందరూ కూడా చాలా మంచి వారు. దేవుడికి స్తోత్రం. ఇదిగో ఈ యొక్క విషయంలో కానీ మాత్రం నువ్వు నాకు లోటు చేస్తాను. నేను ఎప్పుడు కూడా ఒక మాట చేస్తాను. ఎప్పుడైనా మనం ఒకరి దగ్గర పని చేస్తున్నప్పుడు వినాలి. ఏమండి, ఒకరి దగ్గర మనం పని చేస్తున్నప్పుడు వాడు మంచోడు కాదని ఎప్పుడు మనం అనుకోండి. మనం మంచోడు. అర్థమైందా? ఎవరైనా ఒకరి దగ్గర పని చేసినప్పుడు అతడు కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. నువ్వు కంపెనీలో చేస్తున్నావా? కంపెనీ కొరకు ప్రార్థన చేయి. కంపెనీలో ఉన్న యజమానుడి కొరకు ప్రార్థన